Welcome to Bharat Today Hot Debate. బర్మింగ్హామ్ లో కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్లు పతకాల వేట ఇంకా కొనసాగుతుంది. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, లాన్స్ బౌల్ వంటి క్రీడల్లో భారత క్రీడాకారులు తమ సత్తా చాటారు. ప్రపంచ వేదికపై జూలు విదిల్చారు. పతకాలను ఒడిసి పట్టుకున్నారు. మెడల్ టాలీలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారు. ఇదంతా భారత 75వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో భారత క్రీడాకారులు కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధిస్తూ త్రివర్ణ పతాకాన్ని బర్మింగ్హామ్ లో రెపరెపలాడిస్తున్నారు. బ్రిటన్లోని బర్మింగ్హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పసిడి ప్రస్థానం కొనసాగుతుంది. ఆగస్టు 8 జరిగే ముగింపు వేడుకల్లోపు భారత క్రీడాకారులు మరిన్ని పథకాలు తమ ఖాతాలో వేసుకునే అవకాశం కనపడుతుంది. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ ఇప్పటి వరకు 26 పథకాలు సాధించింది. ఇందులో 9 స్వర్ణ పథకాలు, 8 సిల్వర్, 9 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే 26 పథకాలతో భారత్ 5వ ప్లేస్ లో ఉంది. ఆస్ట్రేలియా పథకాల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆ దేశం 50 గోల్డ్, 44 సిల్వర్, 46 బ్రాంజ్ మెడల్స్ తో టాప్ పొజిషన్ ని సొంతం చేసుకుంది. 47 స్వర్ణం, 46 రజతం, 38 కాంస్య పథకాలతో ఇటు ఇంగ్లాండ్ 2వ స్థానంలో ఉంది. కామన్వెల్త్ గేమ్స్ లో మొత్తంగా భారత్ వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతుందని చెప్పాలి. కామన్వెల్త్ 2022లో షూటింగ్ లేకపోవటం భారత్ పథకాల సాధనను తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పాలి. ఎప్పుడైనా సరే కామన్వెల్త్ క్రీడల్లో మనకి ఎక్కువ పథకాలు వచ్చేవి షూటింగ్, రెజ్లింగ్ అంశాల్లోనే చెప్పాలి. కానీ ఈసారి షూటింగ్ లేకపోవటం పథకాలపై మాత్రం తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే అందులోనే మనకు ఎక్కువ స్వర్ణాలు వచ్చాయి. గోల్డ్ కోస్ట్లో జరిగిన కామన్వెల్త్లో భారత్ 66 పథకాలు సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇందులో 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలు ఉన్నాయి. భారత్ సాధించిన 66 పథకాల్లో షూటర్లే 7 స్వర్ణాలతో సహా 16 గెలుచుకున్నారు. వేదికగా భారత క్రీడాకారులు మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నారు. ఇప్పటికే కొన్ని రికార్డులు కూడా వారి పేరు మీద నమోదయ్యాయి. అందులో ఒకటి, కామన్వెల్త్ క్రీడల చరిత్రలో భారత్ ఇంతవరకు లాన్ బౌల్స్ ఈవెంట్లో స్వర్ణం గెలవలేదు. ఈ క్రీడలో పసిడి పథకం సాధించి కొత్త చరిత్రను లిఖించారు. ఇప్పుడు కామన్వెల్త్లో పథకాలు సాధించిన వారిలో ఎక్కువగా మహిళా క్రీడామణులే ఉన్నారు. ఈ క్రీడాకారుల్లో భారత్కు తొలి స్వర్ణాన్ని అందించింది కూడా 𝗍𝗏 𝗺. అలాగే భారత మహిళా క్రికెట్ జట్టు శనివారం కీలక సమరానికి సిద్ధమైంది. ఎడ్జిబాస్టన్ వేదికగా ఫైనల్ బెర్త్ కోసం బలమైన ఇంగ్లాండ్ను ఢీకొట్టనుంది. ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు భారత్కి ఏదో ఒక పథకం గ్యారంటీ అని చెప్పాలి. మనతో పాటు 𝗝𝗵𝗃𝗁𝗃 స్పోర్ట్స్ అనలిస్ట్ మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి వెంకట్ గారు. నమస్తే మేడం, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఈ రోజు చూస్తున్నాం బర్మింగ్హామ్ లో కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ చూడండి, బాక్సింగ్, బ్యాడ్మింటన్, లాన్ బౌల్స్, ఇలా అనేక క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటున్నారు. ఎలా అనిపిస్తుంది? మీరు ఇందాక ఇచ్చిన ఇంట్రో దాని ప్రకారం మనకు అర్థమైపోయింది. లాస్ట్ టైం వచ్చిన మెడల్స్ ఈసారి రాకపోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే షూటింగ్ అనే ఒక విభాగాన్ని ఈసారి పెట్టలేకపోవడం. దాంట్లో మనకి హైదరాబాద్ చెందిన గగనారంతో సహా చాలా మంది మెడల్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. 15 to 16 మెడల్స్ తగ్గుతాయంటే మనకి ఈసారి మెడల్ సంఖ్య 45 నుంచి 50 దగ్గర ఆగిపోయే అవకాశం ఉంది. బట్ ఏషియన్ గేమ్స్ కరోనా తర్వాత, ఈ మహమ్మారి తర్వాత 2 years తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ ఈవెంట్ ఫిజికల్ గా అందరూ ఒక వేదిక మీద వచ్చి ఆడటం అనేది ఆహ్వానించదగ్గ పన్నాం చెప్పుకోవాలి మనం. అండ్ ఎస్పెషల్లీ మనకి తెలుగు వారుగా మనకేంటంటే మన 𝗍𝗶 𝗁తో పాటు చాలా మంది ఉన్నారు. అట్లాగే ఆకుల శ్రీజ మనకి టేబుల్ టెన్నిస్ లో సెమీస్ ఆడుతోంది. వ్యక్తిగత అలాగే మిక్స్డ్ డబుల్స్ శరత్ కమల్ ఇంకొక తెలుగు అబ్బాయితో కలిపి మిక్స్డ్ డబుల్స్ ఆడుతుంది. కాబట్టి హైదరాబాద్ కాంట్రిబ్యూషన్, తెలంగాణ కాంట్రిబ్యూషన్, తెలుగు కాంట్రిబ్యూషన్ ఆల్సో ఈసారి చాలా ఎక్కువగానే ఉండబోతుంది. దానికి వీ షుడ్ అప్రిషియేట్ తెలుగు స్టేట్స్, ప్రభుత్వం 2 రాష్ట్రాల ప్రభుత్వాలను మనం అప్రిషియేట్ చేయాలి. బట్ ఈవెంట్స్ మటుకు చాలా బాగా జరుగుతున్నాయి. మితిమీరిన క్రికెట్ ఆడుతున్న ఈ రోజులలో ఇటువంటి అథ్లెటిక్స్ గేమ్స్ లేదా ఒలింపిక్ గేమ్స్ లో మనం ఇటువంటి ప్రతిభాశాలను మనం చూడగలుగుతున్నాం అంటే ఐ థింక్ ఇట్స్ వెల్కమ్ చేంజ్ అండ్ ఇట్ షుడ్ కంటిన్యూ లైక్ దిస్ ఓన్లీ నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా మేడం. అండ్ ఈరోజు మనం చూస్తున్నాం సార్, ప్రపంచ వేదికపై భారత్లో క్రీడాకారులు తమ జూలు విధిస్తున్నారు, పథకాల్ని ఓడిసి పట్టుకుంటున్నారు. మెడల్ టాలీలో కూడా వాళ్ళు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారు. సో ఎలా చూడాలంటారు? అంటే ముందు భారత్ ఎటువంటి ప్రభంజనాన్ని సృష్టించనుంది? ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ అంటే సుమారుగా ఏంటంటే మనకి ఇంగ్లీష్ అంటే ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలించిన ప్రదేశాల్లో వచ్చిన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పరిపాలన చేసిన కంట్రీస్ మధ్య జరిగే గేమ్స్ ని కామన్వెల్త్ గేమ్స్ అని అంటారు. కానీ ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్. ఎట్లయితే క్రికెట్ లో మోయిన్ ఉద్దౌలా, బుచ్చిబాబు క్రికెట్ నుంచి రంజీ ట్రాఫీకి వచ్చి, దులీప్ ట్రాఫీకి వచ్చి టెస్ట్కి వస్తున్నారో
ఈ కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఏషియన్ గేమ్స్కి వచ్చి అక్కడి నుంచి ఒలింపిక్స్ లో మెడల్ తీసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ఇక్కడ చేసినటువంటి ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో ఈ రికార్డ్స్ ని తిరగరాసి ఈ అథ్లెటిక్స్ అందరు కూడా వాట్ ఎవర్ ఇస్ ద గేమ్, అది లాంగ్ జంప్ కావచ్చు, హై జంప్ కావచ్చు, లేకపోతే 4x100 మీటర్స్ కావచ్చు, 100 దేంట్లోనే సరే ఏషియన్ రికార్డ్ ఏంటి, వరల్డ్ రికార్డ్ ఏంటి, ఒలింపిక్ రికార్డ్ ఏంటి, దానికి ఎంత దగ్గరలో మనం ఉన్నామో, దీని మూలంగా నెక్స్ట్ మనకు ఒలింపిక్స్ లో మెడకాలు వచ్చే అవకాశం ఉన్నాయా లేదా, లేకపోతే మన కోచ్లు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఒక చిన్న దిక్సూచిగా ఇది ఈ కామన్వెల్త్ గేమ్స్ ఉంటాయి ఈ దేశాలన్నింటిలో కూడా. సో తప్పకుండా దిస్ ఈస్ అ వెల్కమ్ థింగ్. అండ్ మంచి టైంలో ఎస్పెషలీ కరోనా మహమ్మారి అంతరిస్తున్న సమయంలో ఈ టోర్నమెంట్ జరగడము, బర్మింగ్హామ్లో అది కూడా ఇంగ్లాండ్లో జరగడము, అంటే కామన్వెల్త్ గేమ్స్ అంటే ఇంగ్లాండ్ పరిపాలించినటువంటి దేశాలు అని చెప్పాను, అది ఇంగ్లాండ్లో జరగడము, దాంతో మన భారతదేశం కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ చేయడం ఇట్స్ ఐ థింక్ వెరీ వెల్కమ్. అండ్ యాజ్ అ పర్సన్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇండియన్ అథ్లెట్స్ చాలా బాగా చేస్తున్నారు, బాగా ఆడుతున్నారు. ఇవాళ కూడా చాలా మెడల్స్ మన దగ్గర వెయిట్ చేస్తున్నాయి. మరి టేబుల్ టెన్నిస్ లో శరత్ కమల్, శ్రీజ లాంటి వాళ్ళు కానీ, శ్రీజ కానీ కొన్ని మెడల్స్ ఇవాళ సెటిల్ అవుతాయి. అండ్ ఇండియా ప్లేయింగ్ ఇంగ్లాండ్ ఇన్ ది సెమీఫైనల్స్, మీరు ఇందాక చెప్పినట్టుగా మ్యాచ్ కలిసి ఒక మెడల్ ఖాయం అయిపోతుంది టాప్ 2లో. కాబట్టి సూపర్ సాటర్డే అనుకోవాలి ఇవాళ రేపు ఇండియాకి చాలా I think it's good. Next 2 days. Ivala repu kalpte. I think it is waiting for this day. In the meantime, let me say hi to Mr. Jagannath Das, my good friend. Hello, good evening. Hi sir, Jagannath Das garu. Fine. ఈ రోజు మనం చూస్తున్నాం భారత్ 75వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభ సమయంలో మరి భారత క్రీడాకారులు కామన్వెల్త్ గేమ్స్ లో పతకాల పంట పండిస్తూ త్రివర్ణ పతాకాన్ని బర్మింగ్హామ్ లో రెపరెపలాడిస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇట్స్ సంథింగ్ వెరీ గుడ్ ఫర్ ఇండియన్ టీమ్ అండి, బికాస్ ఇన్ని రోజులు అంటే మనకి మన అథ్లెట్స్ వాజ్ ఓన్లీ కంప్లైంట్ దట్ వీ వేర్ నాట్ గెట్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూసారంటే మీరు దేర్ ఈస్ సమ్ సపోర్ట్ లేకపోతే కానీ ఏమి రాదు. అండ్ దిస్ అథ్లెటిక్స్ లో దట్ ఇండియా ఇస్ విన్నింగ్ మెడల్స్, శ్రీశంకర్ కానీ వరౌని, they bring the medals again the best compete, because Commonwealth always produces good athletics. It's a top competition, it's better than the Asian level antaru kontamandi. Table tennis gaani badminton kaadu gaani, but athletics lo there's always a strong competition. Dantlo manam medal gelchante is a good sign, because you have to go by step. All these years athletics was neglected because you could never come near. You could win medals in Asian games only, not beyond that. ఇప్పుడేంటి మనం కామన్వెల్త్ లో మ్యాచ్ ఇవాళ ప్రియాంక గౌతమ్ 10 కిలోమీటర్స్ గెలిచింది. దట్స్ బిగ్ థింగ్. నీరజ్ చోప్రా హ్యాస్ షోన్ ద వే మన ఇండియన్ అథ్లెటిక్స్ క్యాన్ డూ. అండ్ మీరు ఒక టెక్నికల్ చూడండి, ఇన్ టెక్నికల్ గేమ్స్ ఇండియా ఆర్ వెరీ గుడ్ యాజ్ అ జావెలిన్, ట్రిపుల్ జంప్, హై జంప్, బట్ విన్నింగ్ మెడల్స్ ఇన్ స్ప్రింట్ ఆర్ లాంగ్ డిస్టెన్స్ ఇస్ అ వెరీ గుడ్ సైన్ ఫర్ ఇండియా. సార్ ఈరోజు మనం చూస్తున్నాము మరి క్రీడాకారులు ఈ రకంగా పథకాల పంట పండిస్తున్నారు. ఇంకా భారత్ నుంచి క్రీడాకారులకి ఎటువంటి పుషప్ ఇవ్వాల్సి ఉంటుందంటారు? It is startup amma. This is a start. Now we can't expect medals overnight. ఇప్పటి మనం ప్రిపేర్ ఫర్, యూ హ్యావ్ టు టార్గెట్. ఇప్పుడు 2028 దేంట్లో మనం గెలుస్తాం, యూ హ్యావ్ టు కీప్ ఏ టార్గెట్ దేర్. మరి దాని తర్వాత నెక్స్ట్ 2032 ఒలింపిక్స్, బికాస్ ఇట్ ఈస్ నాట్ an overnight program which you can get results. Like step by step unden. And this government, మీరు చూసారంటే if you ask any athlete, it could be a hockey player కానీ, athlete కానీ, టేబుల్ టెన్నిస్ కానీ, షూటర్ కానీ, వాళ్ళు అందరూ ఒకటే అంటారు ఏంటంటే ఈ మోడీ గవర్నమెంట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు ద స్పోర్ట్స్. మీరు ఖేలో ఇండియా చూసారంటే ఐ వెంట్ పంచుకోవాలా అంట. ఆ పంచుకోల ద ఎంతూజియాజం చూడండి, దాంట్లో యంగ్ అథ్లీట్స్ ఇలా ఖేలో ఇండియా నేషనల్ గేమ్స్ నుంచి వి గెట్ ది అథ్లీట్స్ మాట. సో దిస్ అ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అంటాం మనం. దాంట్లో ఇఫ్ యూ సీ ఇన్ ద ఫ్యూచర్ చైనా చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూడండి, వాళ్ళది స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మంచిగా ఉంటుందండి. వాళ్ళ ఫెసిలిటీస్ కానీ అన్ని. మన ఇండియా దాంట్లో నేర్చుకుంటున్నాం, బికాస్ ఇన్ని రోజులు మనకి ఒక స్పోర్ట్స్ కల్చర్ అంటూ లేదు. మీకు వెంకట్ మనకు తెలుసు అబౌట్ శ్రీజాస్ ఎఫర్ట్ వాస్, వాళ్ళ ఎఫర్ట్ ఎలా వచ్చింది? త్రూ ద పేరెంట్స్ చాలా సాక్రిఫైస్ చేయాలండి. టుడే సింధు కానీ, సైనా కానీ, సానియా కానీ, ఈ కశ్యప్ కానీ, వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాంతో నెక్స్ట్ లెవెల్ కోచెస్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ కానీ నేషనల్ గవర్నమెంట్. బట్ ఈ మధ్యలో చూసారంటే ది నేషనల్ గవర్నమెంట్ ఇస్ పుషింగ్ ది స్పోర్ట్స్. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ క్రీడా అధికారి, రాష్ట్ర కోశాధికారి 𝗍𝗶𝗺 గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి.
ఈరోజు చూస్తున్నాం బ్రిటన్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పసిడి పథకాన్ని కొల్లగొట్టడాన్ని ఎలా చూస్తున్నారు? అవుట్ సెట్ మొదటగా మన భారతదేశ క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు అండి. కామన్వెల్త్ లో భారతదేశ జెండాను రెపరెపలాడిస్తూ దాదాపు 5వ పొజిషన్ కు మనము ఇప్పుడు ఈ రోజు కామన్వెల్త్ దేశాలలో మనం అగ్రగామిగా నిలబడుతున్నామంటే నిజంగా వారిని మొదలుగా దేశ ప్రజల తరఫున వాళ్ళని అభినందించాలి గట్టిగా. ఎందుకంటే వాళ్ళ పడుతున్నటువంటి శ్రమకు ఫలితం వస్తున్నది. ప్రభుత్వానికి కానీ ప్రజల కానీ యొక్క ఎంకరేజ్మెంట్ ను రియల్ గా ప్రతిబింబించే విధంగా ఈరోజు పసిడి పంటలు పండించుకుంటూ ముందుకెళ్తున్నారంటేనే నిజంగా ప్రజల అభిమానం వాళ్ళందరూ ఉంటుందని తెలియజేస్తున్నాను. అండ్ క్రీడల్లో పథకం సాధించడం అంటే అంత ఈజీ కాదు, అంటే ఒక్క రాత్రిలో సాధ్యమేది కదా, ఒక జీవిత కాలపు అది ఒక ఎయిమ్, వాళ్ళ గోల్ అది. సో మరి మొత్తంగా ఇంకా ఎటువంటి పుషప్ రావాలంటారు భారత్ నుంచి? ఇప్పుడు ఇంతకుముందు వక్తలు చెప్పినట్టయితే మనకు జనరల్ గా ఉన్నటువంటి అవగాహన ప్రకారం అయితే ఇప్పుడున్నటువంటి భారతదేశ ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కు గేమ్స్ కు ఎంత ఇంపిటస్ ఇస్తుందంటే ఇంకా దాన్ని మనము అంటే యాక్చువల్ గా క్రీడా నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలంటే ఎట్ ద ఎర్లీ ఏజ్ అంటే పిల్లలలో ఉన్నప్పటి నుండే వాళ్ళను బాల్య దశ నుంచే వాళ్ళను మనము వాళ్ళ టాలెంట్ ను గుర్తు పెట్టుకొని ఐడెంటిఫై చేసి ఎనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి టాలెంట్ ను బయటికి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖేలో భారత్ ప్రోగ్రామ్ తీసుకున్నదో దాంట్లో టాలెంట్ ను చిన్నప్పటి నుంచే బయటికి తీసుకొచ్చి వాళ్ళను ఒక స్పోర్ట్స్ హాస్టల్స్ లో కానీ స్పోర్ట్స్ కు ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళకి అన్ని ఎమ్యూనిటీస్ క్రియేట్ చేసి కనుక వాళ్ళను ఏ ఫీల్డ్ లో ఎవరికి టాలెంట్ ఉన్నదని ఐడెంటిఫై చేసి దాంట్లో కనుక పూర్తి నైపుణ్యాన్ని కనుక వాళ్ళకి ఇచ్చేది ఉంటే నన్ టు బీట్ ఇండియా. ఎందుకంటే 140 కోట్ల ప్రజలలో మనకు అప్పుడు మనం తెలుసు ఊరికే అనుకునేది ఇంతమంది ప్రజలలో ఒక్క మెడల్ కూడా మనము ఒలింపిక్స్ లో కానీ మిగతా ప్రపంచ దేశాలు పోటీ చేసిన దాంట్లో మెడల్స్ వస్తలేని బాధపడేస్తుండేది. కానీ గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం ఎక్కడ వేదిక మీద ఒక పోటీ జరిగినా కంపల్సరిగా భారతదేశ జెండా ఎగరేస్తున్నాం అంటేనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క పట్టుదల కానీ క్రీడలలో కూడా వాళ్ళకి ఇంపీటెన్స్ ఇచ్చేవారికే క్రీడాకారులు కూడా ఒక మనోస్థైర్యం కల్పించినట్టయింది. ఎస్ మేము కనుక పూర్తిగా సాక్రిఫైస్ చేసి డే ఇన్ డే అవుట్ కనుక మేము కృషి చేస్తే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అట్లానే మేము పథకాలు తీసుకురావచ్చు అనే యొక్క మోరల్ వాళ్ళకు కరేజ్ వచ్చింది. ఇప్పుడు అది ఇంపార్టెంట్. మనం రూరల్ టాలెంట్ బయట తీసుకోవటం, ఎర్లీ ఏజ్ లో ఐడెంటిఫై చేయటం, వాటిలకు తగ్గట్టుగా ఎమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్లకు ఎవరైతే ఈ టీచర్స్ ఉంటారో స్పోర్ట్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కనుక రియల్ గా కనుక కృషి చేసేది ఉంటే పథకాలు వస్తాయి అనే ఒక సాటిస్ఫాక్షన్ ఈ రోజు ప్రజలకు మనం సాక్షాత్కరించే విధంగా కామన్వెల్త్ గేమ్స్ లో ఈ రోజు మనము చూస్తున్నటువంటి పంట ఇంకా ఆగస్టు 8 క్లోజ్ వరకు ఇంకా ఇన్ని పథకాలు వచ్చే విధంగా మనకు దాదాపుగా చాలా మటుకు సెమీఫైనల్స్ ఎదురుగా వచ్చినామంటే డెఫినెట్ గా చాలా ప్రైజెస్ ఇంకా వచ్చే విజయ్ చంద్ర గారు కామన్వెల్త్ గేమ్స్ లో మనం ఒకసారి సినారియో చూస్తే భారత్ది ఇప్పటి వరకు 26 పథకాలు సొంతం చేసుకుంది. అందులో 9 స్వర్ణ పథకాలు, అలాగే 8 సిల్వర్, 9 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే మొత్తంగా 26 పథకాలతో భారత్ 5వ ప్లేస్ లో ఉంది. ఇటు మనం ఆస్ట్రేలియాను చూస్తే ఆస్ట్రేలియా పథకాల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఆ క్రీడాకారులకు శిక్షణ అంటే భారత క్రీడాకారులకు ఎటువంటి శిక్షణ అందుతుంది, అట్ ద సేమ్ టైం ఆస్ట్రేలియా వాళ్ళు ఎలా వాళ్ళ క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు, ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుందంటారు? అందుకే ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇదివరకు తోని పోల్చుకుంటే చాలా బెటర్ గా ఉన్నాం. కానీ ఇది సరిపోదు, ఇంకా ఎక్కువగా నేను చెప్పినట్టు రూరల్ టాలెంట్ ను బయటికి తీసుకురావడం ప్లస్ ఎర్లీ ఏజ్ నే ఐడెంటిఫై చేసి వాళ్లకు స్పెషల్ గా ఓన్లీ ఇంకా క్రీడల మీదనే ఇంట్రెస్ట్. మన దగ్గర ఎట్లా ఉంది ఇప్పుడు పేరెంట్స్ కూడా ఏంటంటే ఒకవేళ స్పోర్ట్స్ కు టోటల్ గా కనుక మనము వాళ్ళను అలాట్ చేసేది ఉంటే చదువులో వెనకబడి అటు కాకుండా అయిపోతారా పిల్లలు అనే భయం ఉన్నది. సో దట్ కాన్ఫిడెన్స్ యూ షుడ్ రిస్టోర్ పేరెంట్స్లలో. ఏది మన పిల్లలకు కనుక టోటల్ గా స్పోర్ట్స్ లో కనుక వాడిని ట్రైనింగ్ పంపేది ఉంటే వాళ్లకు జీవనోపాధికి ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదు భవిష్యత్తులో. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసినప్పుడు
దెర్ విల్ బి హ్యూజ్ చేంజ్, డ్రమాటిక్ చేంజ్. ఎందుకంటే తల్లిదండ్రులలో కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు కొత్త గొప్ప ఇంప్రూవ్మెంట్ చేంజ్ ఉన్నది, దెర్ ఇస్ అ చేంజ్, బట్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. అందుకనే ఇప్పుడు ఆస్ట్రేలియా అన్నారు, మీరు చైనా అన్నారు, వాళ్ళకి ఏముండదు ఇక స్పోర్ట్స్ లో ఐడెంటిఫై చేసి పిల్లలను టోటల్ గా, సపోజ్ ఇతను టేబుల్ టెన్నిస్ లో నైపుణ్యం ఉన్నది, ఎస్ హీ విల్ బి ట్రైన్డ్ ఇన్ టేబుల్ టెన్నిస్ డే ఇన్ అండ్ డే అవుట్. టెన్నిస్ లో నైపుణ్యం ఉన్నది డే ఇన్ అండ్ డే అవుట్. అథ్లెటిక్స్ లో స్ప్రింట్ లో డే ఇన్ అండ్ డే అవుట్. టోటల్ గా స్పోర్ట్స్ హాస్టల్లో పెట్టి అదే నైపుణ్యాన్ని వాళ్ళ స్కిల్ వాళ్ళను మొత్తం దాంట్లో తర్బీదు ఇచ్చేసి వాళ్ళకు స్కాలర్షిప్ ఇచ్చి ఫుడ్ పెట్టి, తర్వాత అడల్ట్ స్టేజ్కి రాగానే వాళ్ళకు ఒక విధమైనటువంటి సెల్ఫ్ గా, అంటే వాళ్ళు బ్రతికే విధంగా అమ్యూనిటీస్ ఉండి వాళ్ళకు టోటల్ గా 40 years 30 years కాగానే అయిపోయిన తర్వాత హౌ దే షుడ్ సస్టైన్ దేర్, దాని విధంగా కూడా ఫ్యూచర్ లో వాళ్ళ యొక్క కెరీర్ లో మొత్తం ఉండేది ఉంటే, ఎస్ దెన్ యూ సీ ఎట్లా ఉంటుందో. ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా మనకు పోటీ కలదు. బట్ దట్ టైప్ ఆఫ్ పాలసీలో ఆ చేంజెస్ స్లోగా స్టార్ట్ అయినాయి. అది ఇంకా రాడికల్ చేంజెస్ కనుక వచ్చేది ఉంటే చైనా కానీ ఆస్ట్రేలియా కానీ మనల్ని ఎవరు బీట్ చేయరు. మన దగ్గర టాలెంట్ లేక కాదు, ఆ టాలెంట్ తగ్గట్టుగా వాళ్ళకు కాన్ఫిడెన్స్, భవిష్యత్తులో నాకు డోకా ఉండదు, నేను కనుక టోటల్ గా ఇదే స్పోర్ట్స్ లో ఉండేది ఉంటే. ఒకవేళ మన దగ్గర ఎట్లా ఉంది, ఇప్పుడు ప్రతి సెలక్షన్ లో మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకు తెలుసు. దెర్ ఆర్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇన్ సెలక్షన్. పూర్తిగా తర్బీదు తీసుకొని సెలక్షన్ కాడికి పోయిన తర్వాత సెలెక్ట్ కాలేదనుకో, మన భవిష్యత్ ఏంటిది చదువుకోకుంటే అని తల్లిదండ్రుల యొక్క క్వశ్చన్. సో ఇట్లాంటి డౌట్స్ లేకుండా ఇవాళ ఓడిపోయినా, ఇవాళ సెలెక్ట్ కాకుండా రేపు మళ్ళా నేను ట్రైనింగ్ పొంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ నేను వస్తా, అప్పటి వరకు ఎవరు అతన్ని చూసుకోవాలి, అతని బాగోగులు, అవన్నీ ఆస్పెక్ట్స్ పాలసీలో ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్ గా టాలెంట్ కు కుదవలేదు భారతదేశంలో. తప్పకుండా ఒక కాన్ఫిడెన్స్ పేరెంట్స్ లో కలిగించాలి. దెన్ పిల్లలు ఆటోమేటిక్ గా పాపం దే కెన్ బి మోల్డెడ్ ఇంటూ విచ్ ఎవర్ టాలెంట్ దే హావ్ గాట్. రైట్. ఇప్పుడు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకట్ గారు, మరి మనం చూసిన కామన్వెల్త్ వేదికగా భారత క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనపరుస్తున్నారు. ఇప్పటికే కొన్ని రికార్డులు కూడా సాధించారు. కానీ కామన్వెల్త్ క్రీడల్లో ఎక్కువగా మనం చూసినట్లయితే మహిళా క్రీడాకారులు ఎక్కువగా ఉన్నారు. ఇది చాలా అభినందించదగ్గ పరిణామం. బట్ ఇంకా ఎటువంటి వాళ్ళకి పుషప్ కావాలంటారు లేడీస్కి? మేడం, వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్. నేనేమనుకుంటున్నానంటే, యాజ్ ఆల్సో యాజ్ స్పోర్ట్స్ లవర్ అండ్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్ కింద, ఐ థింక్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ బిట్ టూ ఎర్లీ. 8th కంక్లూజన్ తర్వాత మనం ప్రోగ్రామ్ పెడితే కరెక్ట్గా మనకి మెడల్స్ ఎన్ని వచ్చాయి, మన వేర్ యాక్చువల్లీ స్టాండ్ అనేది మనం క్లియర్గా చెప్పగలుగుతాం. మనం ఐ థింక్ మిస్టర్ దాస్ యాక్సెప్ట్స్ మై వర్షన్. ఇది ఒకటి. రెండోది, ఇంకొకటి మీకు చెప్పేది ఏంటంటే, స్పోర్ట్స్ మెన్కి ఉన్న ఒక ప్రివిలేజ్ కానీ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఒక ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ట్రై కలర్ ఫ్లాగ్ తీసుకుని భారతదేశం చుట్టూ గ్రౌండ్ చుట్టూ పరిగెత్తలేరు. అదొక క్రీడాకారుడికి ఆ హక్కు ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఐఏఎస్ పాస్ అయితే చేయలేడు. క్రీడాకారుడికి ఆ హక్కు ఉంది, తిరుగుతారు. అంటే ఏంటి, మువ్వైన జెండా తీసుకుని పరిగెత్తడం అనేది ఇది ఒక ప్రివిలేజ్ ఓన్లీ స్పోర్ట్స్ మెన్కే ఉంది. మూడోది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ టాప్స్ అన్న ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, టార్గెట్ ఒలింపిక్ పోడియం అని చెప్పి ఇవన్నీ తీసుకొచ్చారు. అయితే మన దగ్గర ఎట్లా ఉంటుందంటే, యాక్చువల్గా ఒక స్పోర్ట్స్ మెన్ స్పోర్ట్స్ ఎస్ ఎ కెరీర్, ఇందాక విజయ్ చంద్ర గారు చెప్పినట్టుగా స్పోర్ట్స్ ఎస్ కెరీర్ కింద తీసుకోవాలంటే కొంచెం టైం పట్టేటట్టుగా ఉంది. ఎందుకంటే రిస్క్ ఉంటుందేమో అని చెప్పి భయంతో, ఆ రిస్క్ తోటి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేస్తే ఎట్లా అని దీని గురించి ఒక 2 నుంచి 3 జనరేషన్స్ మనకి ఇబ్బంది పడ్డాయి. 10 నుంచి 14 yearsకి వచ్చేటప్పటికల్లా వాళ్ళు 10th క్లాస్కి వచ్చేస్తారు. ఇంకా చదువులు మానేయండి, ఆటలు మానేయండి, చదువులో ఉండండి, ఎంసెట్ రాయాలి మీరు అని చెప్పి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. కానీ ఈ రెవల్యూషన్ ఇప్పుడైతే మెడల్స్ మీరు చెప్తున్నారో, ఇది పిటి ఉషా గెలిచినప్పుడు, కన్నం మల్లేశ్వరి గెలిచినప్పుడు, ప్రకాష్ పడుకోనే, సయ్యద్ మోడీ, గోపిచంద్ గెలిచినప్పుడు ఈ రెవల్యూషన్ వచ్చి ఉంటే, ఇందాక విజయ్ చంద్ర గారు చెప్పినట్టుగా మనం వీఆర్ ఆన్ పార్ విత్ ఆస్ట్రేలియా అండ్ చైనా. డెఫినెట్లీ ఎస్. కానీ మనకి ఇండియా పాస్ దేర్, ఆర్ వి రెడీ ఫర్ స్పోర్ట్స్ కెరీర్ అని. కానీ వాళ్ళ రోజున ఒక సానియా మీర్జా, ఒక సైనా నెహ్వాల్, ఒక సింధు, లేకపోతే ఇప్పుడు సింధు కానీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత, న్యూ జనరేషన్ ఆఫ్ అథ్లెట్స్ వచ్చిన తర్వాత, దే ఆర్ చేంజింగ్ ది థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియన్ కల్చర్. స్పోర్ట్స్ ఎస్ ఎ కెరీర్, వై నాట్ అనేది. ఇది ఓకే, మనం ఒక 10 years లేట్గా మొదలు పెట్టాము, బట్ దీన్ని మనం క్యాప్చర్ చేయొచ్చు.
we can recover this time, whatever time we lost, because conservative India normally, you know that middle class లో lower middle class ఎక్కువగా ఉంటారు. స్పోర్ట్స్ మీద పెద్దగా అప్ కంట్రీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారు, దే థింక్ మోర్ అబౌట్ ది ఎడ్యుకేషన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఎప్పుడు ఎంసెట్ అవుతాడా, బీటెక్ అవుతుందా, అమెరికా పంపిద్దామా అనే ఆలోచన. కానీ ఒక మన ఇండియాకు మెడల్ తీసుకొస్తాడా, మనకు గుర్తింపు తీసుకొస్తాడా దీని మూలంగా. కానీ ఇంత ముందర ఎట్లా ఉండేది 5 years 10 years బ్యాక్ దాకా, నేను చెప్పిన చాలా మంది ప్లేయర్స్ నేషనల్ ఛాంపియన్స్ అయిన తర్వాత కూడా వాళ్ళకి గ్రేడ్ 3 గ్రేడ్ 4 రైల్వేస్ లో ఉద్యోగాలు వచ్చాయి. రైల్వేస్ లో ఉద్యోగం అంటే వాళ్ళకి 12,000 to 13,000 రూపీస్ శాలరీ. ఈ రోజు దట్ ఈస్ నథింగ్. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సన్నాహక శిబిరాలకి, అంటే ప్రిపరేషన్కి ఇచ్చే ముందర డబ్బులు కంటే కూడా గెలిచిన తర్వాత పారితోషికాలు ఇవ్వడం చేస్తున్నారు. నేనేమంటానంటే, ఐ వాంట్ అపీల్ త్రూ యువర్ మీడియా, గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్. మీరు మీ ఇండియన్స్ మీద, మీ అథ్లెటిక్స్ మీద మీరు పుట్ మనీ ఆన్ దెమ్, యూ సపోర్ట్ దెమ్ టు హ్యావ్ ఎ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ పార్ విత్ ద ఫారినర్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ షుడ్ బి. గోపిచంద్ నేషనల్ ఛాంపియన్ అయ్యాడు, ఆల్ ఇంగ్లాండ్ గెలిచాడు అంటే దానికి ఎక్కడ ఆడాడు? ఎల్బీ స్టేడియంలో. యూ లుక్ అట్ ద స్టేడియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ పూర్. కాలు ఫ్రాక్చర్ అయ్యి ఆడలేని పరిస్థితులు కాదు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫర్నిచరు, లేకపోతే అట్మాస్ఫియర్ ఇవ్వాలి, కోచెస్ ఇవ్వాలి. ఇప్పుడు జరుగుతుంది అది. దీని గురించి వాట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈస్ డూయింగ్, వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చి, అండ్ దే షుడ్ బి హై లెవెల్ కమిటీ ఉండాలి. ఇప్పుడు సపోజ్ సీఎం, సపోజ్ ఈ లూజెస్ ఎలక్షన్స్ ఈస్ కాల్డ్ ఎస్ ఫార్మర్ సీఎం. కానీ ఎవరైతే అర్జున అవార్డు వచ్చిందో, యూ కెన్ నెవర్ సేమ్ యాజ్ ఎ ఫార్మర్ అర్జున అవార్డు, ఫార్మర్ ద్రోణాచార్య అవార్డు అంటూ వాళ్ళకి. దట్ దేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ దిల్ బి కాల్డ్ పద్మశ్రీ ముఖేష్. అంటే మనకి హాకీలో తెలంగాణకు సంబంధించిన ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్. అట్లాగే వీళ్ళందరూ కూడా. సో దీన్ని మనం ఏం చేయాలంటే మోటివేట్ చేయాలి. వీ షుడ్ మోటివేట్ ద పేరెంట్స్ ఫస్ట్, నాట్ ద ప్లేయర్స్. సో దట్ త్రూ పేరెంట్స్ ద ప్లేయర్స్ విల్ కమ్ టు ది స్టేడియం. వాళ్ళకి అనువైన కోచింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఇవ్వగలిగితే డెఫినెట్లీ, యాజ్ విజయ్ చంద్ర సెడ్, అండ్ మనకి జగన్నాథ్ దాస్ గారు ఉన్నారు, such a nice person in sports. He's from a journalist background. He used to share about his dad's thing from Orissa, Aniguda. So their presence, the very presence will actually motivate the players to come and give their best. That is what is required. What we are doing now, అసలు మనకి ఫస్ట్ దెబ్బ ఎక్కడ తగిలిందని నీరజ్ చోప్రా ఆడకపోవడమే. మెడల్, సర్టన్ మెడల్ విన్నర్ మనకి ఆడలేకపోయాడు. ఇట్స్ అ డిసప్పాయింట్మెంట్. అక్కడి నుంచి కోలుకొని ఇఫ్ యు ఆర్ ఇన్ ద మెడల్ హ్యాండ్, థ్యాంక్స్ టు the new think tank of Indian sports culture. Na personal అనుకునేది. We are not yet done. I am telling you, we have only started. The coming years, కరోనా లాంటి కనుక లేకపోతే ఇండియా will dominate the world, especially వెయిట్ లిఫ్టింగ్ లో. మనకి ఎక్కడ ఉన్నారండి? పిటి ఉషా వచ్చిన తర్వాత కదా రన్నింగ్ అంటే పరుగులు రాని అని చెప్పారు. వెయిట్ లిఫ్టింగ్ లో కర్ణం మల్లేశ్వరి వచ్చిన తర్వాత కదా. ఇప్పుడు చూడండి ఎట్లా గెలుస్తున్నారు. ఆర్చరీలో బీంద్రా ఎట్లా గెలిచారు, నీరజ్ చోప్రా ఎట్లా ఉన్నారు. వీఆర్ గెటింగ్ న్యూ జనరేషన్ పీపుల్. The talents are coming with new ideas that will change the think tank of India, and that is what should happen also, because sports is a neglected segment in the world, especially in Asia, especially in brown race, especially a country with 140, ఇప్పుడు 140 130, but we should have actually thought of Milkha Singh ante evaru telusanda. But what he has done, what kuda Milkha Singh is the father of what the revolution of athletics antaru. అటువంటివన్నీ కూడా పుస్తకంలో పెట్టి స్పోర్ట్స్ దాంట్లో ప్రతి 4th class 5th class క్వశ్చన్ ప్రతి వాళ్ళకు కూడా ఒక్కొక్కరు నేషనల్ ఛాంపియన్ గురించి వాట్ హి హస్ డన్, మన స్వామి వివేకానంద గురించి ఎట్లా చెప్తాము, ఆయన ఇచ్చిన స్పీచ్ గురించి అట్లాగా వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చెప్తే దట్ రియలీ ఇగ్నైట్స్. ఏదో ఏం చేస్తుంటే ఒక రగిలిస్తుంది, స్పోర్ట్స్ జ్వాల రగిలిస్తుంది. ఐ థింక్ దట్ డే ఈస్ నాట్ వెరీ ఫార్. ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. I think somewhere it started about 3 to 4 years back when Sania Mirza took that first title. I think this is going to continue. It's a continuous process. Right. Another 10 years, I'm telling you that India is definitely a super giant as far as sports are concerned. రైట్. జగన్నాథ్ దాస్ గారు, ఈ రోజు మనం చూస్తుంటాం క్రీడాకారులు ఆట కోసం తమ జీవితాన్నే పణంగా పెడతారు. ఈ నేపథ్యంలో నిజంగా గ్రామీణ క్రీడాకారులకు తగినంత ప్రోత్సాహం ఉందంటారా? ఉన్నదంటే ఇప్పుడు అది మిల్లిగా స్టార్ట్ ఉంటుందండి. బికాస్ ఆల్ దీస్ ఇయర్స్ మనకి స్పోర్ట్స్ ఒక కల్చర్ లేదు. ఇప్పుడైతే చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్రామీణ అంటాం. ఇప్పుడు 2 బాక్సర్స్, 2 బాక్సర్స్ నిజామాబాద్ నుంచి వచ్చారు, నికాస్ జరీన్ అండ్ హుసాముద్దీన్. సో దట్ ఈస్ అ ప్రైమ్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఇన్స్పైర్ చేస్తామంట యంగర్ జనరేషన్కి. గీత, సత్య గీత, అది ఒలింపిక్స్ రన్ చేసింది, ఫ్యూ ఏథెన్స్ ఒలింపిక్స్లో. షీఈస్ ఫ్రమ్ ఎ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ నాన్నగారు పంచర్ టైర్ రిపేర్ చేస్తున్నాడు గోదావరి డిస్ట్రిక్ట్లో ఎక్కడో.
సో డెఫినెట్లీ మనం ఇట్ ఆల్ డిపెండ్స్ ది గవర్నమెంట్ ప్రమోషన్ ఆఫ్ స్పోర్ట్స్ మాట. గవర్నమెంట్ అలా ఇన్స్పైర్ చేస్తుంది. నాకు ఐ వుడ్ ఆల్వేస్ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. In 2002, when there was nothing, he started the sports culture in Hyderabad. ఇన్ని స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి హైదరాబాద్లో, గచ్చిబౌలి స్టేడియం చూడండి, సరూర్ నగర్ చూడండి, లాల్ బహదూర్లో టెన్నిస్ స్టేడియం చూడండి, ఉండేవి కావు. నేషనల్ గేమ్స్ కోసం అవన్నీ కన్స్ట్రక్ట్ చేశారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ దానికి కంటిన్యూషన్ ఇంకా మెయింటెనెన్స్ ఉండాలి. అది ఫర్ సాడ్ పార్ట్ ఈ గవర్నమెంట్ దానికి టోటల్ నెగ్లెక్ట్ చేస్తుంది. ఆ గచ్చిబౌలి స్టేడియం చూడండి, అంత ఓన్ ట్యాక్స్, చిరిపిన ట్రాక్స్ అన్నీ అయిపోయింది. అంతసేపు శాట్స్ చైర్మన్ వెళ్ళి అక్కడ స్టేడియం చూసి మేము చూసి వస్తాం, బర్మింగమ్ చూసి వస్తాం. అది కాదు, మన ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, ఓన్ రూరల్ టాలెంట్ ట్యాప్ చేయండి, వెళ్ళండి, ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్యాప్ చేయండి. బట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కూడా అక్కడ చాలా అంటే మంచిగా ఆర్గనైజ్ చేయకున్నారండి. కొంత ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ వాట్ ఈస్ ఏ మోర్ మోటివేషన్ లెవెల్, మోర్ బెటర్ ఆర్గనైజింగ్ లెవెల్ అనమాట. మనం ఆర్గనైజ్ చేస్తే అథ్లీట్స్ వస్తారు. లేదా పూర్ ఫ్యామిలీ కెనాట్ అఫోర్డ్ ఆల్ దిస్ స్పోర్ట్. వాళ్ళకి షూస్ కావాలి, వాళ్ళకి ఫెసిలిటీస్ కావాలి, ఎక్కడ ఉన్నది? ఓన్లీ గుడ్ స్పాన్సరర్. నేను మొన్న పంచుకుల ఖేలో ఇండియా గేమ్స్కి వెళ్తే ఇద్దరు ఆంధ్ర అథ్లీట్స్, వాళ్ళ నాన్నగారు పోయినారు ఇద్దరిది. హౌ దే కేమ్ అప్? బికాస్ వాళ్ళ మదర్ సాక్రిఫైస్ నుంచి. ఆఫ్టర్వర్డ్స్ తాత వాళ్ళ కష్టపడి మీదకి వచ్చే గ్రేట్ పీపుల్ లైక్ రమేష్ జో కోచ్ ఉన్నారు మన గచ్చిబౌల్లో, ఆయన బీద వాళ్ళకి అందరికీ ఎంకరేజ్ చేస్తారు. గోపిచంద్ మ్యాటాస్ అగ్రిమెంట్, ఇలా చిన్న చిన్న లైక్ పీపుల్ లైక్ గోపిచంద్ ఆర్ స్పాన్సర్షిప్ షుడ్ ట్యాప్ ది యంగ్ టాలెంట్ ఫ్రమ్ రూరల్ విలేజ్. అది ఎప్పుడు అవుతుందో ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది? ఎప్పుడైతే మంచి అథ్లీట్స్ నేషనల్ గేమ్స్ కానీ జూనియర్ లెవెల్ చేస్తే వాళ్ళకి ట్యాప్ చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నది. బట్ సేమ్ టైమ్ ది స్టేట్ గవర్నమెంట్ షుడ్ ఆల్సో సపోర్ట్ ది అథ్లీట్స్ మాట. మనకి అది ఇక్కడ తెలంగాణ స్టేట్ సారీ డస్ నాట్ సపోర్టింగ్ ది అథ్లీట్స్. అదే మీరు చూడండి ఒడిశా గవర్నమెంట్లో ఎంత ఎంకరేజ్మెంట్ ఉంది స్పోర్ట్స్కి. ఖేలో ఇండియా గేమ్స్ అని నేషనల్ గేమ్స్ అని వాళ్ళ అథ్లీట్స్ ప్లేన్లో వస్తారు, మన అథ్లీట్స్ ట్రైన్లో సెకండ్ క్లాస్ వస్తారు. ఎందుకండి ఇవన్నీ? మనం ఏంటి ఎంతసేపు మనం ప్రమోట్ చేస్తాం, వాళ్ళకి మెడల్ వచ్చిన వెంటనే వాళ్ళు గ్యాలెండ్ వేస్తాం, గోల్డ్ ఇస్తాం, ఫోటో తీస్తాం, పేపర్లు వస్తాయి. అది కాదు. యు ప్రిపేర్ టుడే. ఇఫ్ యు సీ శ్రీజ, అంత మనకు అంతే మంచి ఆనందం ఉంటుంది. ఆయన ఆ కళ్ళు చూడండి, ఐ హ్యావ్ ది హంగర్ టు విన్. ఆ హంగర్ ఉండాలి. వై? బికాస్ వెన్ యూ టేస్ట్ సక్సెస్ ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ విల్ కమ్. మరి ఇప్పుడు శ్రీజ ఈజ్ ద నెక్స్ట్ బిగ్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్. ఐ థింక్ వెంకట్ షుడ్ అగ్రీ టు దాట్. బికాస్ మనకి ఉన్నదే టాలెంట్ అండి, బట్ ఇట్ షుడ్ బి నర్చర్డ్ ప్రాపర్లీ అండ్ హోప్ ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ అవేక్స్ అండ్ గివ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు బర్మింగమ్ అండ్ move and take photographs. లేదు, they should create a sports culture in this. వెంకట్ గారు, ఈరోజు మనం చూస్తున్నాం పేరెంట్స్ తమ జీవితాల్ని మా పిల్లల కళలు నిజం చేసేందుకు వీళ్ళ జీవితాల్ని పణంగా పెడుతుంటారు. నిజంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే ప్రయత్నం జరుగుతుందంటారా? గవర్నమెంట్ పరంగా ఎంతవరకు సపోర్ట్ ఉంది? వెరీ నైస్ ఇంటెలిజెంట్ క్వశ్చన్ మీది. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్, ఐ థింక్ ఇట్స్ ఎ ఫ్లోటర్. నేనేమంటానంటే మేడం, మీకు ఎంపీస్కి ఒక లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ అని ల్యాట్స్ అని ఇస్తారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ కార్పొరేట్స్కి ఎట్లా ఉంటుంది అట్లాగా ఎంపీస్కి కూడా ఇంత డబ్బు సంవత్సరానికి ₹1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టండి, 5 crores ఖర్చు పెట్టండి. ఐ థింక్ ఎ పర్సంటేజ్ ఆఫ్ దట్ అమౌంట్, సపోజ్ ఇట్ ఇస్ ₹1 crore, 10 lakhs you should spend in that area. ఆ ఎంపీకి సంబంధించిన 7 ఎమ్మెల్యే సెగ్మెంట్స్ సంబంధించి 10% of that amount should go towards the promising sports person, whether it is a boy or a girl, not towards infrastructure. నేను చెప్పేది వాళ్ళకి ఫండ్ చేయాలి. సో దట్ అస్పైరింగ్ స్పోర్ట్స్ పర్సన్కి ఫైనాన్షియల్గా ఒక సెక్యూరిటీ కల్పిస్తే ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంట్లో భోజనం ఉందా లేదా, అమ్మ జగన్నాథ్ గారు చెప్పినట్టుగా ఫాదర్ మనకి క్రికెటర్లు చాలా మంది చూసాం. బికాస్ క్రికెట్ అనగానే మీడియా విల్ కమ్ అవుట్ ఓపెన్లీ అండ్ గివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అబౌట్ ద ప్లేయర్స్ కమింగ్ ఫ్రమ్ పూర్ అండ్ డౌన్ ట్రాడెన్, not from other things. Whereas Mr. Das was very nice and very smart to say that about Geeta Guruchi, West Godavari Guruchi, he's taken out names. This actually this should be more and more prominent. So central government మాట్లాడిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఏదైతే ఫండ్స్ ఉంటాయో దాంట్లో ఏ పర్సంటేజ్ ఆఫ్ దట్ ఫండ్, మేబీ 10%. సపోజ్ దే ఆర్ స్పెండింగ్ అబౌట్ 10 crores every year.
1 crore should go to that 7 assembly segments లో ఉన్న స్పోర్ట్స్ పర్సన్కి ఖర్చు పెట్టాలి. అప్పుడు లోకల్గా మీకు ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాదు చెప్పండి? లోకల్గా నిజామాబాద్ నుంచి, యాజ్ మిస్టర్ దాస్ రైట్లీ సెడ్, వెన్ యూఆర్ గెటింగ్ స్పోర్ట్స్ పర్సన్ ఫ్రమ్ ఇదర్ టు అదేంటి నిజామాబాద్ అంటే ఎక్కడో రిమోట్ ఏరియా ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో, అక్కడి నుంచి స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ కమింగ్ అండ్ నౌ గెటింగ్ మెడల్స్. యూ స్పెండ్ సమ్ మనీ, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. నేను ఏమంటానంటే ఇంగ్లీష్లో సేయింగ్లో డోంట్ స్ప్రే అండ్ ప్రే, యూ బెటర్ ఫస్ట్ ప్రే అండ్ దెన్ స్ప్రే వాట్ ఎవర్ యువర్ ఎఫర్ట్స్. అప్పుడు ద గాడ్ విల్ గివ్ యూ వాట్ యూ వాంట్. థింక్ ఆఫ్. అండ్ మన దగ్గర ఏం చేస్తున్నారంటే ఇంకోటి కూడా ఉంది, మనం చేసేసిన తర్వాత ఇట్లా చేస్తే బాగుండేది, అట్లా చేస్తే బాగుండేది, ఇక్కడ ఖాళీ గాయంగా ఉంది, వీళ్ళని మనం ఎలక్ట్ చేయాలి, మన సెలక్షన్ ప్రాసెస్లో అటానమస్ బాడీస్ అని చెప్పి, వాట్ ఈస్ అటానమస్ బాడీస్ నాకు అర్థం కావట్లేదు. అండ్ ఆల్ దీస్ బాడీస్ దే లుక్ ఫర్ గవర్నమెంట్ సపోర్ట్ ఫర్ మనీ. When the team selection comes, they won't select their own teams, and they want approval from the government. So government kuda oka say undali ditlo on what basis you are selecting a team. I'm pretty sure that I'm not happy with the team selection of anything, whether it is cricket. More and more we talk about cricket very, but ikkada unfortunately persons like Saina Nehwal missed out on Commonwealth Games. What is the reason? When she is preparing, recovering from injuries, మన ఒలింపిక్ మెడలిస్ట్ కి there should be some consolation for her. No, you can play Commonwealth because she is a medal prospect kabatti. But the badminton federation closed out, they shut doors on her. This should not happen. When a player is still competing and playing well, playing quarters, 3 quarters and all those things, అటువంటి ప్లేయర్ కి ఏం ఉండాలి దాంట్లో? there should be a strict guidelines. నీరజ్ చోప్రా ఓకే, ఇంజరీ లేదు, బట్ why not Saina Nehwal should have gone. ఇటువంటి దగ్గర there should be some governing council from the country who should actually control. There is no autonomous body, అయితే ఉండొచ్చు, but there should be some say. You want this fund, suppose you are conducting a national in Hyderabad, wherever it is, you want fund, you want to see your selection process, federations, not the states. అక్కడ కంట్రోల్ కనుక చేయగలిగితే I think a better person who is more professional in nature and world rankings లో బెటర్గా ఉన్నారో, if they get a chance to play in Commonwealth Games, they'll get a medal back to India again. That might, promote few youngsters coming to the game, and the 10 years down the road, what happens is we'll see more and more medal winners in all games, not necessarily in shuttle or table tennis, whatever it is. Table tennis, yes, iddaru kuda cheppinattugaane it's a good story. 1-1 lo Somnath Ghosh, he gave up his sports career as a table tennis player and groomed this girl from Hyderabad, and she is now a national champion, first ever women's national champion from Telugu states. There was one lady who was a Muslim. She then migrated, undivided. She is now in Pakistan, of course. But Shrija always is like that. And I want to ask you again, the players who actually have taken the advantages, become Arjuna awardees, what is that they are giving back to the game? I'm sorry to say that some names, they are earning money as commentators. Some superstars in other games, they are not coming to coaching. If you allow me to put one question, I want to see what is the contribution of 𝗍𝗵𝗃𝗁𝗍 in table tennis in undivided Andhra Pradesh or Telangana, who was the national champion. What is that he has shown? What is that he has taught? No. There should be an understanding. If you are giving Arjuna award to a player who is a national champion on his merits, they should give back something to the players, upcoming players ki wall guidance ichi tirali ane conditions petali. Then only they should give. So that definitely more and more youngsters can approach them freely, and government kuda guidance untundi. And this is my, of course, I don't say that government is doing wrong and kaadu, but expression, see, I can express myself. Kabatti I am telling you, ఇది జరుగుతాక ఇంకా బాగా జరుగుతుంది. సునీల్ గవాస్కర్ ఉన్నారు, ఈజ్ అ కామెంటేటర్, వరల్డ్ బెస్ట్ ఓపెనర్ అన్నారు. హౌ మెనీ, ఐ వాంట్ టు నో హౌ మెనీ యంగ్స్టర్స్ హి హస్ కోచ్డ్ యాజ్ వరల్డ్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్. నో, ఇలాంటి జరగకపోతుంది. Gopichandh ఉన్నాడు, he is now started his own academy, coaches, and you see, now that has become a manufacturing hub for shuttle players here in Hyderabad. Why not Prakash Padukone similarly in Karnataka, Bangalore? ఇది అన్ని గేమ్స్ లో కూడా ఉండాలి. దీనికి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవాలి, తీసుకుని ఇంపోజ్ చేయాలి. See, if you want to represent India, you want to become an Arjuna awardee, whatever it is, you should be in coaching at least for 3 years time once you retire from active game అనేది పెడితే more and more players may come, and వాళ్ళకి వీళ్ళ ఎక్స్పీరియన్స్ దే కెన్ పాస్ ఆన్ టు ది యంగర్ జనరేషన్స్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఫ్యూచర్ జనరేషన్ ప్లేస్ పాస్ ఆన్ చేయగలుగుతారు. బ్యాట్స్మెన్ కెన్ బి పాస్ ఆన్. దిస్ మై పర్సనల్ ఒపీనియన్. ఎస్, ఎగ్జాక్ట్లీ వెంకట్ గారు. అండ్ విజయ్ చంద్ర గారు, మీరు
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి రాష్ట్ర కోశాధికారిగా కూడా ఉన్నారు. మరి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి తెలంగాణ గవర్నమెంట్ ఎటువంటి సాహన పెడుతుంది? మంచి ప్రశ్న వేశారు. ఏ స్పోర్ట్స్ కానీ ఏ ఫీల్డ్లో అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సమిష్టిగా కృషి చేస్తేనే పూర్తి టాలెంట్ బయటికి రావడం కానీ నిజమైనటువంటి రిజల్ట్స్ వచ్చడానికి దోహదపడతాయి. ఇప్పుడు మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వక్తలు కూడా చెప్పారు. ఫ్యాక్ట్స్ ఆల్సో స్పీక్ ఇట్ సెల్ఫ్. మన తెలంగాణ ప్రభుత్వము స్పోర్ట్స్ను అంతగా ప్రియారిటీ సబ్జెక్ట్ కింద తీసుకుంటలేదనేది వాస్తవం. అది కానీ మనందరం కూడా ఈ మీ టీవీ ఛానల్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నాం. కొంచెం మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకొని ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బడ్జెట్ అలొకేషన్, ఇంక్రీజింగ్ ద బడ్జెట్ అలొకేషన్. సెకండ్ థింగ్, క్రియేటింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అమ్యూనిటీస్ ఎట్ అవర్ లెవెల్. మొన్న సాడ్ పార్ట్, మనకి ఇన్ని స్టేడియంస్ ఉన్నా కూడా క్రికెట్ ఐపీఎల్ అయినప్పుడు హైదరాబాద్ ఇస్ నాట్ సెలెక్టెడ్. ఎవ్వరు కూడా కోరుకోలేదు. ఎందుకో? బికాస్ ఆఫ్ ద బ్యాడ్ అఫేర్స్ ఇన్ ది క్రికెట్ ఫీల్డ్. మీరు క్రికెట్ అన్నారు కాబట్టి క్రికెట్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉన్నదో, సో మనీ పాలిటిక్స్ అండ్ ద గవర్నమెంట్ ఈజ్ ఎ స్పెక్టేటర్ ఫర్ దట్ వన్, ఇంక్లూడింగ్ బీసీసీఐ. సో సాడ్ అఫేర్స్. ఎందుకంటే నేను ఇంకా మళ్ళీ ఆ డిస్కషన్లకు పోదలుచుకోలేదు. బట్ థింక్ ఆఫ్ internal politics, not giving importance to the talent. There are other extraneous factors which play in this election. So all these things, sports lovers like us feel very bad. ఎందుకంటే అది నిజమైన టాలెంట్ను మనం ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు ఇన్ని అదర్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తున్నాయి? దాంట్లో స్టేట్ గవర్నమెంట్ మ్యూట్ స్పెక్టేటర్గా ఎట్లా ఉండగలుగుతున్నది? బికాస్ ఆఫ్ దేర్ అదర్ ప్రియారిటైజింగ్ సబ్జెక్ట్స్. బట్ నేననేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కూడా బడ్జెట్ ఇంక్రీజ్ కావాలి. టాలెంట్ ఎవరో అక్కడతను ఇండివిజువల్ ఎఫర్ట్స్తో గెలిచి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలు అతన్ని సన్మానించుకొని ఫోటోలు దిగటం కాకుండా నిజంగా బడ్డింగ్ స్టేజ్లోనే బిఫోర్ దే గెట్ ది అవార్డ్, వాట్ ఆర్ అవర్ కాంట్రిబ్యూషన్ అండ్ ఎఫర్ట్స్? ఆ పర్సన్ ఇప్పుడు నిజామాబాద్లో ఆ బాక్సర్ గెలిచినా కానీ, ఇప్పుడు శ్రీజ ఇక్కడ టేబుల్ టెన్నిస్లో గెలిచి వచ్చినా కానీ, లేదా సానియా ముర్జా ఆ రోజు నాడు హైదరాబాద్కు మనకు మాణిక్యంలాగా ఉన్నది కానీ, నైనా సాయివాల్ గారు వారు అవార్డ్స్ తీసుకొచ్చింది కానీ, పివి సింధు గారు, దే ఆర్ ఆన్ దేర్ ఇండివిజువల్ ఎఫర్ట్స్. వాట్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్? గవర్నమెంట్స్ కాంట్రిబ్యూషన్ క్లెయిమ్ చేసుకుంటట్టు ఉండాలి కదా. నేను స్పోర్ట్స్ అకాడమీ పెట్టాను, దాంట్లో ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చా, 50 మందికి 10 మంది అవార్డ్స్ తీసుకొచ్చారు. వేర్ ఇస్ దట్ క్లెయిమ్? లేదది. సో దట్స్ ద రీజన్ వై ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంచెము మీ ప్రియారిటీని మార్చుకొని స్పోర్ట్స్ మీద కనుక ఇంట్రెస్ట్ తీసుకునేది ఉంటే, అక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా జోడించేది ఉంటే రియల్గా పేరెంట్స్కు నమ్మకం కలుగుతుంది, స్పోర్ట్స్ పీపుల్కు నమ్మకం కలుగుతుంది, స్పోర్ట్స్ లవర్స్ అందరికి కూడా అరే రియల్గా మనం కష్టపడేది ఉంటే ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, మనం కూడా ఎంకరేజ్ చేద్దామనే ఒక మోరల్ బూస్ట్ వస్తుంది. ఇది వన్ ఆస్పెక్ట్. ఇంకొకటి కూడా, అంటే మీరు ప్రశ్న అడగలేదు కానీ, ఎట్లా ఏ విధంగా మనము ఈ యొక్క స్పోర్ట్స్ను డెవలప్ చేసుకోవాలి మన దేశం అనే క్వశ్చన్కు ఇంకా ఏది రూరల్ టాలెంట్ కానీ, నేను చెప్పినట్టు చిన్న ఏజ్లోనే టాలెంట్ను బయటికి ఇచ్చడానికి వీ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ది సిఎస్ఆర్ ఫండ్స్ ఫ్రమ్ ది పిఎస్యూస్ కానీ, మిగతా ఎన్నో కంపెనీలు, ఎంతో ఇండస్ట్రియలిస్ట్ ఉన్నది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తోచినట్టుగా ఇండివిజువల్గా ఖర్చు పెట్టుకొని ఒక్కొక్క అభ్యర్థిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు స్పాన్సర్ చేసుకొని ఆ టాలెంట్ను పైకి తీసుకెళ్తున్నారు. నో, దిస్ షుడ్ బి ఏ నేషనల్ పాలసీ. ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ యొక్క పాలసీ ఏముంది? దే స్పెండ్ 2% ఆఫ్ దేర్ నెట్ గెయిన్స్. మెయిన్ వాట్ ఈస్ ద టాపిక్? హెల్త్ అండ్ న్యూట్రిషన్. బట్ ఇఫ్ ది స్పోర్ట్స్ ఆల్సో బికమ్స్ ఏ సబ్జెక్ట్ ఇన్ దట్ వన్, crores of rupees. Do you know that ఎన్ని కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో? యూ కాంట్ ఇమాజిన్ ఇఫ్ ఐ టెల్ ద ఫిగర్. దాంట్లో కనుక కొద్దిగా పార్ట్ కనుక స్పోర్ట్స్ కూడా, అంటే 60% నౌ దే కెన్ అలాట్ టు ది హెల్త్ అండ్ న్యూట్రిషన్, బట్ అట్లీస్ట్ another 20% if it is allotted to the sports sector, the face value of the sports itself will be changed, gross change.
టాటా, బిర్లా, రిలయన్స్, అదానీ గ్రూపు, ఇవన్నీ ఎంత సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళకి దాంట్లో. ఎందుకంటే ఇది 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 ఒక దేశ ప్రతిష్ట ఇమిడి ఉంటుంది. స్పోర్ట్స్ అంటే ఏదో జస్ట్ ఏదో ఆడుకుంటున్నాడు పోతున్నాడు అని కాదు. ఇక్కడ ఒక తిరంగా జెండా అక్కడ కామన్వెల్త్ లో గేమ్స్ లో కానీ ఒలింపిక్ లో కానీ అక్కడ ఎగిరేస్తున్నారంటే ప్రపంచ దేశాలంతా భారతదేశ జెండా చూసి ప్రతి ఒక్క పౌరుడు గర్వపడేలాగా చేసే యొక్క క్రీడనే స్పోర్ట్స్. దానికి మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా తక్కువే అది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టడం కానీ, ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఖర్చు పెట్టడం కానీ, తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యడానికి వాళ్ళు తన కాళ్ళ మీద నిలబడగలుగుతావు. నువ్వు ఈ స్పోర్ట్స్ లో నువ్వు ఫుల్ టైం కనుక టైం పెడితే నీ ఏజ్ అయిపోయిన తర్వాత అందరు భయం ఏంది, నేను ఇప్పుడు ఈ రోజు ఏజ్ లో ఉన్నా, నేను ఇప్పుడు నన్ను ఓకే నాకేదో ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, లేకపోతే నేను ఆడుకున్నంతసేపు నాకేదో హాస్టల్ ఫెసిలిటీ ఇస్తారు, భోజనం పెడతారు. బట్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ 30 years? మా ఏజ్ అయిపోయిన తర్వాత నా బతికేంటిది? సో దట్ కాన్ఫిడెన్స్ షుడ్ బి రిపోజ్డ్ ఇన్ ద పీపుల్. సో ఆ విధంగా కనుక మన పాలసీలో కనుక చేంజెస్ వచ్చేది ఉంటే డెఫినెట్లీ ఐ సీ వెరీ గుడ్ ఫార్చ్యూన్ ఫర్ ది స్పోర్ట్స్ ఆఫ్ దిస్ కంట్రీ. రైట్ వెంకట్ గారు, మీ దగ్గరికి మళ్ళా వస్తాను. జగన్నాథ్ దాస్ గారి దగ్గరికి వెళ్దాం. జగన్నాథ్ దాస్ గారు, ఓవరాల్ గా మనం చూస్తున్నాం ఈరోజు బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్లు పథకాల వేట కొనసాగుతుంది. ఇంకా ముందు ముందు మరిన్ని పథకాలు తెచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగా క్రీడాకారుల నుంచి భారత్ ఎటువంటి స్ఫూర్తి పొందాలంటారు? నథింగ్ బట్ చిన్నప్పటి నుంచి క్యాచ్ ది యంగ్, బట్ థింగ్స్ ఆర్ చేంజింగ్ అండి. ఫర్ ఇన్స్టెన్స్ అంజు జార్జ్ మొన్న చెప్పింది. అంజు జార్జ్ అంటే ద ఫస్ట్ మెడల్ విన్నర్ ఫర్ ఇండియా ఇన్ వరల్డ్ అథ్లెటిక్స్. సో వెన్ షీ వన్ ది మెడల్ 2003లో అంత పబ్లిసిటీ లేదు, సోషల్ మీడియా లేదు, అంత ఎంకరేజ్మెంట్ లేదు. బట్ ఇప్పుడు నీరజ్ చోప్రా గెలిచాడంటే బికాస్ దే ఇస్ లాట్ ఆఫ్ సపోర్ట్. నీరజ్ చోప్రా టు విన్ ఒలింపిక్ గోల్డ్ అంటే there was a tremendous support from the government. ఈ కోచ్ ఆయనకి నాకు ఈ కోచ్ కావాలి అంటే ఆ కోచ్ ఇచ్చారు. నాకు అక్కడ ట్రైనింగ్ చేస్తాను యూఎస్ఏలో, అక్కడ ట్రైనింగ్ చేశారు. సో ఈ టాప్స్ ఉన్నది టాప్ పోడియం దాట్ హెస్ హెల్ప్ మెనీ అథ్లెట్స్. ఈ టాప్స్ ఈజ్ ద బెస్ట్ వే టు ప్రమోట్ అథ్లెటిక్స్ ఆర్ ఎనీ స్పోర్ట్ ఇన్ ఇండియా. అండ్ టుమారో అది కంటిన్యూ చేస్తే ఇన్ అ మోర్ విగ్రస్ వే ఐ థింక్ ఇండియా కెన్ బి గుడ్ టాప్ అథ్లెట్. ఇంకా స్పోర్ట్స్ కల్చర్ రాలేదు మన ఇండియాలో. అది ఏంటంటే మనకి ఆ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ ఆ సంబంధించిన స్టేడియంలు, సింథటిక్ టర్ఫ్లు, మన ఇండియా హాకీ అనుకోండి చూడండి. వై ఇస్ ఒడిశా ప్రమోటింగ్ హాకీ? బికాస్ అక్కడ ట్రైబల్లో మంచిగా హాకీ ఆడతారు. వాళ్ళేంటి స్టార్టింగ్లో గ్రాస్లో ఆడతారు. లేదా టెక్నికల్ టర్మ్స్ మనం ఇప్పుడు గ్రాస్లో ఆడితే చాలా డ్రిబ్లింగ్ అవుతుంది, అంటే లాంగ్ షాట్స్ కొట్టలేదు, డ్రిబ్లింగ్తోనే బాల్ బయట పట్టుకెళ్ళాలి. అదే మన సింథటిక్ టర్ఫ్లో మనం డ్రిబ్లింగ్ చేయలేము, కొట్టాలి. ఈ షాట్ నుంచి ఆ పాస్కి వన్ షాట్ పాస్ అంటారు దానికి. సో ఒడిశా గవర్నమెంట్ అది చూసింది టు ప్రమోట్. దే గాట్ ఎ వెరీ గుడ్ టెక్నికల్ అడ్వైజర్ ఇన్ డేవిడ్ జాన్. ఆ డేవిడ్ జాన్ సెడ్ ద నెక్స్ట్ 2 years ఒడిశాలో 20 ఆస్ట్రోటర్ఫ్ వస్తాయి. సో 20 ఆస్ట్రోటర్ఫ్ వస్తే దాంట్లో మనకి చిన్న చిన్న ప్లేయర్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 7 years దే కెన్ ప్రాక్టీస్ ఆన్ ద సింథటిక్ టర్ఫ్. సింథటిక్ టర్ఫ్ గ్రాస్లో ఆడితే చాలా డిఫరెన్స్ ఉన్నది. ఇక్కడ ఏంటి సింథటిక్ టర్ఫ్లో పర్టికులర్ ట్రైనింగ్ ఉంటుంది, మీ మసిల్స్ పుల్ అయిపోతాయి. సో ఫ్రమ్ చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి దీస్ అథ్లీట్స్ కెన్ బికమ్ ఎ వెరీ గుడ్ హాకీ ప్లేయర్. అండ్ విత్ దాట్ ఇన్ వ్యూ ఒడిశా గవర్నమెంట్ నవీన్ పట్నాయక్ చీఫ్ మినిస్టర్ హీ హాజ్ అ గుడ్ విజన్ ఫర్ స్పోర్ట్స్ ప్రమోట్ చేస్తారనమాట. అండ్ మీరు ఒడిశాకి వెళ్ళండి, భువనేశ్వర్లో ఇప్పుడు ఎన్ని స్టేడియంలు ఉన్నాయి ఆ చిన్న ఊళ్ళో. అదే చంద్రబాబు నాయుడు డిడ్ ఇన్ 2002 అండ్ వీఆర్ నాట్ ప్రమోటెడ్. ఇప్పుడు మన శాట్ చైర్మన్ స్పోర్ట్స్ మ్యాన్ బర్మింగ్హామ్ వెళ్తారంట. మొన్న 2000 కామన్వెల్త్ గేమ్స్ క్యాన్బెరాకి వెళ్ళి ఏ రిపోర్ట్ ఇచ్చారు మన శాట్ చైర్మన్? ఇప్పటిదాకా ఏ రిపోర్టే లేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఏ రిపోర్ట్ ఇస్తారు? సో వాట్ ఈస్ వెన్ యూ షుడ్ హ్యావ్ సమ్ పర్పస్ ఇన్ దిస్ థింగ్. సో గవర్నమెంట్ షుడ్ టేక్ కాంక్రీట్ మెజర్స్ చేస్తే కానీ మనకి మెడల్స్ గెలవడం. అంటే మనకి ఉన్నది టాలెంట్ అండ్ వీ హ్యావ్ టు టార్గెట్ ది స్పెసిఫిక్ అథ్లెట్స్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన అథ్లెట్స్లో ఇప్పుడు ఏంటంటే ఇట్స్ కాల్డ్ రికవరీ ఎక్సర్సైజెస్. మనం గెలిచిస్తాం అన్నీ అయిపోతాయి. దాంతో చూడండి, నా ఫర్ ఇన్స్టెన్స్ నీరజ్ చోప్రా ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత హీ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ హిస్ ఇంజురీస్. బట్ థ్యాంక్స్ టు గుడ్ రికవరీ ఎక్సర్సైజెస్ he could win back a silver in the world athletics.
So that is what I'm saying is Indian government is giving the support to athletes. Same time, state government kuda support cheyali, and that too it should be more vigorous and more methodical. ఏ ఆసామాసిగా ఇలా చేసి ఇలా స్టేట్మెంట్ వచ్చి ఎవరన్నా వస్తే ఎయిర్పోర్ట్ నుంచి గార్లాండ్ వేసి ఫోటో తీసి అవి కావు. దే షుడ్ మీన్ ఇట్. దే షుడ్ కమ్ విత్ న్యూ ప్రపోజల్స్. నిఖత్ జరీన్, హుసాముద్దీన్ లాగా ప్రమోట్ చేయండి. ఎంతోమంది ఉంటారు మీకు డిస్ట్రిక్ట్స్లో. సో ఐ ఫీల్ ద రైట్ టైం, బికాస్ ఇప్పుడే వీఆర్ విన్నింగ్. సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది, అందరు టీవీలో చూస్తున్నారు, ఎంతమంది గెలుస్తున్నారు కామన్వెల్త్ గేమ్స్. సో దాట్ విల్ ఇన్స్పైర్ ద యంగర్ జనరేషన్. మన రైట్ ట్రాక్లో ఉంటే, మంచి పాలసీస్ ఉంటే, ఐఎమ్ షూర్ ఇండియా విల్ బి గుడ్ సూపర్ పవర్ ఇన్ వరల్డ్ స్పోర్ట్స్. అండ్ వెంకట్ గారు, మీరు చూస్తున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్గా, మీరు చాలా మంది క్రీడాకారుల ఆట తీరుని మీరు బాగా నిశితంగా గమనించుంటారు. ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా మిగిలిన కంట్రీస్ క్రీడాకారులకి మన క్రీడాకారులకి మధ్యలో ఆట నైపుణ్యంలో కానివ్వండి, ఓవరాల్గా శిక్షణ పరంగా ఎటువంటి తేడా ఉంటుందంటారు? మేజర్గా ఇట్ ఈస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ ల్యాకింగ్ ఇన్ ద కంట్రీ. వీ షుడ్ యాక్సెప్ట్ దట్. ఇప్పుడు ఏదో విధంగా మనం ముందరకెళ్ళాలి అనే తపన కనుక ఉంటే, పట్టుదల ఉంటే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్లో తీసుకుంటాం భారత్ టుడే. భారతదేశంలో ఏ రీజనల్ ఛానల్ కూడా బైలాటరల్ సిరీస్ జరిగినప్పుడు T20 కానీ, ODI కానీ, టెస్ట్ మ్యాచ్ కానీ లైవ్ టెలికాస్ట్ చేయలేదండి. భారత్ టుడే ఇండియా వర్సెస్ శ్రీలంక T20 సిరీస్ మొత్తం 3 మ్యాచ్లు లైవ్ టెలికాస్ట్ చేశారు. ఐఎమ్ ప్రివిలేజ్డ్ టు డూ కామెంటరీ సిట్టింగ్ ఇన్ యువర్ భారత్ టుడే. ఎందుకు వచ్చింది? వేరే వాళ్ళకి ఎందుకు రాలేదు? ఇక్కడ ఆలోచనలో మార్పు ఉంది. గురువారెడ్డి గారు ఆలోచన చేశారు దీని గురించి. ఇది వచ్చే ముందర 1 వీక్ ముందర చెప్పారు, వెంకట్ మనం చేయగలుగుతామా, టెక్నికల్ గా మన దగ్గర ఉన్నారు కానీ కామెంటరీ పరంగా మీరు కెన్ యూ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ మీ. ఎస్, యూ టేక్ దట్, వై నాట్ వి. చేసాం, సక్సెస్ఫుల్ గా చేయగలిగాం. అలాగే చాలా డిస్టర్బింగ్ ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు నిజంగా యూ హావ్ గివెన్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ ఫర్ అస్ టు షేర్ విత్ ది అప్కమింగ్ పేరెంట్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే స్పోర్ట్స్ లో. ఇప్పుడు రైల్వేస్ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు దే హావ్ రిమూవ్డ్ ఆల్ రిజర్వేషన్స్. సీనియర్ సిటిజన్సే కాకుండా స్పోర్ట్స్ పర్సన్స్ కి 50% కన్సెషన్ ఉంది టు గో అండ్ ప్లే ఇన్ నేషనల్స్ అండ్ అదర్ థింగ్స్. దే హావ్ రిమూవ్డ్ దట్. ఒక పేరెంట్, ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు స్కూల్ ఫీజులే కట్టుకుంటాడా, కోచింగ్ ఫీజులే కడతాడా, రైల్వే టికెట్ అసోసియేషన్స్ విల్ నాట్ స్పాన్సర్ దట్ అనుకోండి, అప్పుడు ఏం జరగాలి? సో ఇది జరుగుతున్నది తప్పు. రైల్వేస్ కదా, ఇండియన్ గవర్నమెంట్ కదా. అల్టిమేట్లీ ఏ ప్లేయర్ హూ ఇస్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ అనుకుందాం మనము, టు ప్లే ఎ టోర్నమెంట్ సమ్వేర్ ఇన్ కటక్ ఆర్ భువనేశ్వర్ ఆర్ బాంబే ఆర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇట్ స్టేట్ విత్ ఇంటెన్షన్స్ ఏంటంటే రేపు దేశానికి ఆడాలి, కామన్వెల్త్, ఏషియాను ఎక్కడో పోయి ఇండియాకు ఒక మెడల్ తీసుకురావాలి అనే ఒక తపనతోటి కనీసం రైల్లో వెళ్ళేటప్పుడు ఏదో ఒక టికెట్ ఫ్రీగా అయ్యారు. కానీ యాజ్ మిస్టర్ దాస్ రైట్లీ సైడ్, అఫీషియల్స్ మటుకు దే గో టు క్యాన్బెరా, దే గో టు బర్మింగమ్, అన్ని ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో వెళ్తారు, 5 స్టార్ 7 స్టార్ ఎవ్రీథింగ్ దే ల్యావ్. వాట్ దే కమ్ బ్యాక్ విత్ ఎంప్టీ హ్యాండ్. కానీ ఎవరైతే కష్టపడి ఆడుతున్నారో వాళ్ళకి ఇంత ముందర ఇచ్చే రిజర్వేషన్స్ కూడా లేకుండా తీసేయడం అనేది ఇండియన్ రైల్వేస్ చేసింది ఒక ఫస్ట్ స్టెప్. I doubt whether it is the first step towards the privatization of even Indian railways. Right. Also, thank you Venkat garu, and thank you Das garu, and thank you Vijay Chandra garu. Thank you so much discussion లో పార్టిసిపేట్ చేసినందుకు, మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా మనం చూసిన బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, లాన్ బాల్స్ వంటి క్రీడల్లో భారత పతకాన్ని సత్తా చాటారు. మొత్తంగా ప్రపంచ వేదికపై జూలు విదిల్చారు మన క్రీడాకారులు. పతకాల్ని ఒడిసి పట్టుకున్నారు. మెడల్ టాలీలో ప్రముఖ స్థానాన్ని సైతం సొంతం చేసుకున్నారు. ఇదంతా కూడా భారత్ 75వ స్వాతంత్ర వేడుకలు జరుపుకున్న శుభ సమయంలో భారత క్రీడాకారులు మొత్తానికి కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధిస్తూ త్రివర్ణ పతకాన్ని బర్మింగ్హామ్లో రెపరెపలాడిస్తున్నారు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.